హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం లాస్ట్ క్లాస్లో లైన్ స్టిచ్ని యూస్ చేసుకుని ఫ్లవర్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఇవాళ క్లాస్లో వచ్చేసి ఇన్నర్ స్టిచ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో నేర్చుకుందాము. ఇన్నర్ స్టిచ్ అంటే ఏం లేదండి, మనం ఆల్రెడీ ఒకసారి లైన్ స్టిచ్ చేస్తాం కదా, దాని లోపలే మళ్ళీ ఇంకొక లైన్ స్టిచ్ని స్టిచ్ చేయాలి. దాన్నే మనం ఇన్నర్ స్టిచ్ అంటాము. ఫస్ట్ మనం నార్మల్గా చైన్ స్టిచ్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా స్టిచ్ చేయాలి. కానీ మనం ఇక్కడ ఏంటంటే లాంగ్ చైన్స్ని యూస్ చేయాలి, చిన్న చైన్స్ని యూస్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఈ చైన్స్ మధ్యలో ఇంకొక చైన్ రావాలి, ఇంకొక లైన్ రావాలి. సో అందుకోసం మనం ఇక్కడ కొంచెం పొడవుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. కుట్టిన తర్వాత లాస్ట్లో ఇక్కడ ముడి వేసేసుకోవాలి. మనకి ఈ గ్యాప్స్లలో చూడండి, ఇక్కడ మనకి ఇంకొక చైన్ అనేది రావాలి. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఆపోజిట్ కలర్ తీసుకొని చూపిస్తాను, మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా మిడిల్లోంచి తీసుకొని ఇంకొక చైన్కి మిడిల్లో ఈ విధంగా కుట్టుకోవాలి. మనకి ఫస్ట్ వేసిన చైన్ స్టిచ్కి మధ్యలో మనకి సెకండ్ చైన్ స్టిచ్ అనేది రావాలి. ఈ విధంగా ఫస్ట్ వేసిన చైన్ స్టిచ్కి మిడిల్లో వేసేసుకొని లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ముడి వేసేసుకోవాలి. లైన్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. ఈ విధంగా ఒక చిన్న ఫ్లవర్ని డ్రా చేసుకోండి. ఇక్కడ మనం మామూలుగా ఫ్లవర్ని స్టిచ్ చేసేటప్పుడు చిన్న చైన్ స్టిచ్ని యూస్ చేస్తాం కదా. సో మనం ఇక్కడ ఏంటంటే మామూలు పెద్ద చైన్ స్టిచ్ని యూస్ చేయండి, ఎందుకంటే మనకి మిడిల్లో గ్యాప్ ఉండాలి, మనకి సెకండ్ లైన్ అనేది రావడం కోసం. సో అందుకోసమని నేను ఇక్కడ చిన్న చైన్ స్టిచ్ బదులు పెద్దగానే వేస్తున్నా. చూడండి, మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఆ డ్రా ప్రకారం ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేస్తూ లాస్ట్కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక చిన్న చైన్ స్టిచ్ని వేసేసి ఎండ్ నాట్ అయితే వేసేసుకోవాలి. మళ్ళీ మనం ఇక్కడ నుంచి స్టిచ్ చేయాలి. మనం ఇక్కడ నుంచి స్టిచ్ చేయడం కోసం థ్రెడ్ని ఏమీ తెంపక్కర్లేదండి, ఆ కింది నుంచే థ్రెడ్ని తీసేసుకొని మిగిలిన ఫ్లవర్ని అంతా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ లేయర్తో థ్రెడ్ అంతా స్టిచ్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో ముడి వేసేసుకోవాలి. ఫస్ట్ లేయర్ స్టిచ్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి సెకండ్ లేయర్ని స్టిచ్ చేద్దాం. సెకండ్ లేయర్ స్టిచ్ చేయడం కోసం ఆపోజిట్ కలర్ తీసుకుంటున్నానండి, గ్రీన్ కలర్. సో మనం ఫస్ట్ ఏ విధంగా అయితే మిడిల్లో వేసుకుంటూ వచ్చామో అదే విధంగా ఇక్కడ మిడిల్లో నుంచి స్టార్ట్ చేస్తూ ఫస్ట్ వేసిన లైన్కి మిడిల్లో మనం ఈ సెకండ్ లైన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ ఎండ్కి వచ్చిన తర్వాత మనం ఒక స్టిచ్ ఎక్స్ట్రా వేసేసుకొని ఇక్కడ ముడి వేసేసుకోవాలి. చూడండి, మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మిడిల్లో స్టిచ్ చేసుకోవాలి. మొత్తం మనం ఇన్నర్ స్టిచ్ అంటేనే స్టిచ్ లోపల స్టిచ్ అని. ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ లోపలే ఇంకొక స్టిచ్చింగ్ రావాలి మనకి. స్టిచ్ చేసి ఇక్కడ ముడి వేసేసుకోవాలి. అదేవిధంగా ఈ పైనుండే ఫ్లవర్ని కూడా స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్నర్ లైన్ స్టిచ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో మనం ఈ వీడియోలో చూసి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ రేపటి క్లాస్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.